యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగడానికి కీలకంగా వ్యవహరించిన వాళ్లలో ముఖ్యమైన వారు యువగళం టీం. వాళ్లే ఒక సైన్యంలా రక్షణ కల్పిస్తూ పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగడానికి సహకరించారు. యువత భవిష్యత్తు బాగుండాలనే సంకల్పంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొని సైతం ముందుకు సాగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. యువగళం పాదయాత్ర 225 రోజులు పూర్తి చేసుకుని 26లో అడుగు పెడుతుంది. అయితే 26తో ముగుస్తున్నప్పటికి కూడా ఈ పాదయాత్ర అంతా కూడా సక్సెస్ అవడం వెనుక ఎంతో మంది పనిచేశారు. అయితే వాళ్ళందరిలో కీలకమైన వాళ్ళు యువగళం టీం. ఆ టీమే ఒక సైన్యంలా నారా లోకేష్ నడిపించడమే కాదు, కష్టాలు ఇబ్బందులు ఎన్నో పడ్డారు. సో ఆ టీం సభ్యులను ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం. వీళ్ళంతా కూడా ఆ టీం సభ్యులే. సో వీళ్ళు సుమారుగా 100 నుంచి 112 మంది సభ్యులు ఉన్నారు. సో ఈ 112 మంది సభ్యులు నిరంతరం లోకేషే కాదు, ఇక్కడికి వచ్చే అతిథులతో సహా అందరికీ ఆతిథ్యం ఇస్తూ ఎవరికి ఇబ్బంది కలగకుండా దారి పొడవునా పాదయాత్ర సవ్యంగా సాగడానికి పనిచేసే ఈ టీం ఉంది. సో ఈ టీం అంతా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు అసలు ఈ పాదయాత్రకి రావడానికి కారణం ఏంటి, ఇప్పుడు ఎలా పనిచేస్తారు ఏంటో మనతో మాట్లాడేందుకు రవినాయుడు ఉన్నారు. చెప్పండి, మీరు ఆల్రెడీ ఇప్పుడు పాదయాత్ర ముగిసిపోతుంది. సో ఈ టీంలో ఎలా పనిచేస్తారు, మీరు అంతా ఎంతమంది పనిచేస్తారు? యువనేత నారా లోకేష్ గారు ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ఓదార్పు ఇవ్వాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలని పాదయాత్ర మొదలు పెట్టడానికి సంకల్పించినప్పుడు దీనికి వాలంటీర్లు అనేది చాలా కీలకమైంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినా, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినా, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా ఆనాటి ప్రభుత్వాలు సహకరించాయి, వాళ్ళకి రక్షణ కల్పించాయి, వాళ్ళకి భద్రత కల్పించాయి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి Z+ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీదనే దాడులు చేపించారు, రక్షణ లేకుండా చేస్తున్నారు. కాబట్టి లోకేష్ గారికి ఏ విధమైన రక్షణ ఉంటుందో మాకు అప్పటికే అనుమానం ఉంది. వాళ్ళు రక్షణ కల్పించరు, దాడులు చేపిస్తారు. ఈ పాదయాత్రను ఎలా అయినా అడ్డుకుంటారని ఆ రోజే మాకు తెలుసుకున్నట్టే మేము కూడా ఒక సుశిక్తమైన సైన్యాన్ని ఒకటి సిద్ధం చేసుకోవాలి. ఈరోజు వీళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడిన వాళ్ళు, బాధితులు. ఈ జగన్ ప్రభుత్వంతో యువతగా, విద్యార్థులుగా ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి ఈ ప్రాంతంలో ఉండడానికి కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళంతా లోకేష్ గారి మీద ప్రేమ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడుతున్న ఒక నిర్ణయంతో, అకుంఠ దీక్షతో లోకేష్ గారు పాదయాత్రలకి వాలంటీర్లుగా రావడం జరిగింది. కుటుంబాన్ని వదిలారు, పిల్లలు ఉన్నారు, పిల్లలను వదిలారు. ఈరోజు అనేక త్యాగాలు చేశారు. కేవలం లోకేష్ గారు పాదయాత్ర సక్సెస్ కావాలి, లోకేష్ గారి వెంట ఉండాలి అనేసి. సో అలాగే ఇప్పుడు లాస్ట్ టైం గొడవలు జరిగినప్పుడు ఈ టీంలో సభ్యులను చాలామందిని జైల్లో పెట్టి 4 రోజుల పాటు ఇబ్బంది పెట్టినటువంటి సభ్యులు ఉన్నారు. సుమారు ఒక 30 నుంచి 40 మంది వరకు ఉన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖాలు, రౌడీ ముఖాలు అల్లర్లు సృష్టించాలనేసి వాళ్ళు అక్కడ చేసినటువంటి గొడవల్లో మా నాయకుడికి రక్షణగా మేమే నిలవాలి అనేసి అక్కడ మా నాయకుడి వెంట, మా నాయకుడి చుట్టూ మేమే రక్షణ కవచంలో ఉండి మేము మా నాయకుడిని కాపాడుకోవాల్సిన పరిస్థితి. అక్కడ పోలీసులు చేయాల్సిన పని మేము వాలంటీర్లే చేసుకుని వచ్చినాం. కానీ మేము చేయని తప్పు కూడా ఈ పోలీసులు మా పైన కక్ష సాధింపు కొరకు, ఈ అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కక్ష సాధింపు కొరకు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం నిజంగా చాలా దారుణం. ఆ జైలుకి వెళ్ళేటప్పుడు మేము అనుకున్నాం, నేను ఎప్పుడు ఇలా జైలుకి వెళ్ళము, మేము ఎప్పుడు వెళ్ళే వాళ్ళం కాదు. ఈరోజు ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆయన నడుస్తున్నాడు, ఆయనతో పాటు మనము ఒక ముందడుగేయాలి, ఆయనతో పాటు నడవాలి అనేసి మేము అందరం వచ్చాము. ఈ రవినాయుడు గారు కూడా చాలా సహకరించారు, ఆయన చాలా మాకు ఇది చేశారు, చాలా బాగుంది. సో చూడొచ్చు టీం అంతా కూడా, సభ్యులంతా కూడా. సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు నారా లోకేష్ అడుగు పెట్టిన కాడి నుంచి పాదయాత్ర కొనసాగే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సో ఏ టీమ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళంతా టీమ్గా ఉన్నారు. సో మీరు ఎక్కడెక్కడ పనిచేస్తారు, సో టీం అంతా ఎలా పనిచేస్తారు కోఆర్డినేషన్గా? ముందుగా మా యువగళం టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టిన నుంచి ఎన్ని ఆటంకులు ఎదురైనా యువగళం పాదయాత్ర కోసం నడుస్తున్నందుకు మా యువగళం వాలంటరీ టీంకు నమస్కారములు. అలాగే మా కోఆర్డినేటర్ రవినాయుడు అన్న గారు బాగా మాకు సహకరించారు. జైల్లో ఉన్నాగానే మా దగ్గరకు వచ్చి ఎంతో మమ్మల్ని చూసుకొని మమ్మల్ని విడిపించడం జరిగింది. నిరుద్యోగ యువతులందరికీ ఉద్యోగాలు రావాలని ఒక దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీ వైపు పనిచేస్తున్నాము. కానీ మా భార్య 7 నెలలు ప్రెగ్నెన్సీగా ఉన్నా నేను ఎక్కడా చెక్కు చెదరకుండా పార్టీ కోసం ధైర్యంగా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు పార్టీ కోసం సిద్ధంగా అందరం యువగళం టీం సిద్ధంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేదానికి స్వయం శక్తులా కష్టపడతామని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు చూడొచ్చు టీం అంతా కూడా అదే విధంగా పనిచేస్తుంది. సో వీళ్ళు సాధారణంగా ఎక్కడైనా సరే నేతలు పర్యటనకు వెళ్ళినా, బయటికి వెళ్ళినా పోలీసులు కాపలా ఉంటారు. కానీ ఎక్కడా పోలీసులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సుమారుగా
26 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో చిన్న ఇబ్బందులు కూడా ఎవరికీ కలగకుండా వచ్చిన వాళ్ళని అతిథులను కావచ్చు, లేకపోతే కలవడానికి వచ్చిన ప్రజలను కావచ్చు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కలిసే విధంగా ఏర్పాటు చేయడంతో పాటు టెంట్స్ ప్రతి చోట, అంటే పాదయాత్రలో జరిగే ప్రతి అణువు కూడా ఈ యువగలంలో ఉన్నటువంటి ఏదైతే టీం ఉందో ఈ టీం సభ్యులే ఒక సైన్యంలా పనిచేసి దీని సక్సెస్ వెనక కీలకంగా వ్యవహరించిన సో ఈ టీంకి ఖచ్చితంగా ఇన్ని రోజులు చేసిన టీం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు చేయాల్సిన దీన్ని సవ్యంగా సామాన్యులు చేయటం అనేది సాధ్యం కాదు, అది సుసాధ్యం చేసి ఈ టీం అంతా చూపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో నాయుడు,